ఇచ్చాపురం కడా తల్లి తిరుమల దాదాపు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేసాము. కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రం బాగుండాలని, రాక్షస పాలన కావాలని, దానికి అనుగుణంగానే ఈరోజు దానికి సహకరించిన వెంకటేశ్వర స్వామికి అతను రుణం తీసుకొని మేము కోరిన కోరికని తీర్చిన దానికి మాకు బ్రేక్ తెరిచిన అవకాశం ఉన్నా, అదేవిధంగా 300 రూపాయల టికెట్ తీసుకొని సౌకర్యం ఉన్నా కూడా దాదాపు స్వామివారి దర్శనం కోసం 12 గంటల పాటు సామాన్యులాగా వెయిట్ చేసి దర్శనం చేసుకోవటం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడికి మంచి ఆరోగ్యాలు దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని, ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి పదంలో నడవాలని, ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో బాగుండాలని, ఈ రాష్ట్రంలో ఉండే యువత మంచి ఉద్యోగాలు రావాలని, అదేవిధంగా మంచి ఇండస్ట్రీస్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కోరికిన కోరికలు తీర్చుకునే దేవుడిగా వెంకటేశ్వర స్వామికి చాలా మంచి పేరు ఉంది. అందువల్ల మన వెంకటేశ్వర స్వామిని కోరటం జరిగింది. ఖచ్చితంగా ఈ దేశంలోనే అగ్రస్థానంలో ఉండేటట్టు మన విజనరీ మ్యాన్ ఆఫ్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ని మంచి డెవలపింగ్ రాష్ట్రంగా, అదేవిధంగా మనకు మంచి క్యాపిటల్ కూడా ఏర్పాటు చేస్తారని రాష్ట్ర ప్రజలందరూ నమ్మబట్టే ఈరోజు ఇట్లాంటి మ్యానిటరీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. మా పాదయాత్ర సమయంలో ఎన్ని అడ్డంకులు అవాంతరాలు తోడైనా కూడా మేము దిగ్విజయంగా పూర్తి చేసుకొని తిరుమల వరకు వచ్చామంటే దేవుడి కృప మాకు ఎంతో తోడుండింది. దాని మూలంగా ఆయన కోరిన కోరికని తీర్చుకొని, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తీర్చుకునే దానికి వచ్చామని తెలియజేసుకుంటూ అందరూ జై హింద్, జై భారత్.